హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. జొన్న పొంగలి వెయిట్ లాస్ వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఇది వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా తగ్గచ్చండి. జొన్నలు అనేది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం ముందుగా దీనికి ఇంట్లోనే జొన్న రవ్వ తయారు చేసుకోవాలి. జొన్నల్ని నీట్గా క్లీన్ చేసేసి ఎండబెట్టేసి మనం మిక్సీకి రవ్వగా పట్టుకోవాలండి. రవ్వగా పట్టుకున్న తర్వాత ఆ రవ్వని జల్లి పోసుకోవాలి. అందులో ఏమన్నా పిండి అనేది ఉంటే ఎక్సెస్ పిండి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం 1 గ్లాస్ ఆఫ్ జొన్న రవ్వని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలండి. మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవటం వల్ల జొన్నలు అనేటివి ఈజీగా డైజెషన్ అవుతాయి, ప్లస్ త్వరగా కుక్ అవుతాయి. నెక్స్ట్ మనం ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకునేసి ఓవర్ నైట్ సోక్ చేసుకున్న దాన్ని ఒక్కసారి పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మనం ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకి బాగా కుక్ అవుతుందండి. నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో పొట్టు లేనివి పెసరపప్పు తీసుకోవాలి, ఎల్లో కలర్వి. అవి లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము వేపుకోవాలండి. ఫ్రై అవ్వకపోతే మాత్రం టేస్ట్ అనేది బాగుండదు. సో లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. 5 to 10 minutes పడుతుంది టైము. సో ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం వీటిని కూడా క్లీన్ చేసేసుకుని, ఆల్రెడీ జొన్న రవ్వ ఉంటుంది కదండి, అది హాఫ్ కుక్ అయిన తర్వాత మాత్రమే మనము పెసరపప్పు వేయాలి. పెసరపప్పు చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా మనం వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకునేసి, ఇది మనము సాంబార్తో కూడా చాలా బాగుంటుంది. నేను మిగిలిపోయింటే ఆఫ్టర్నూన్ సాంబార్తో ట్రై చేశాను, చాలా బాగుంటుంది. కానీ నేను మార్నింగ్ చట్నీ చేశానండి, కొబ్బరి చట్నీ. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం పెసరపప్పు యాడ్ చేయాలి. జొన్న రవ్వ హాఫ్ కుక్ అయిన తర్వాత మాత్రమే మనం పెసరపప్పు అనేది వేయాలండి. జొన్న రవ్వ కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో ఈ విధంగా మనం సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేయకూడదు, లాస్ట్లో యాడ్ చేయాలి. జొన్న రవ్వ అనేది ఉండలు కడుతూ ఉంటుందండి. మనం మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఉండలు అనేటివి కరిగిపోతాయి. ఈ విధంగా మనం విస్కర్ సహాయంతో చేసామంటే నీట్గా ఉండలు అనేటివి క్లియర్ అయిపోతాయండి. పిల్లలకి కూడా పెడితే చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఎందుకంటే పెసరపప్పు ఉంటుంది కాబట్టి పెసరపప్పు మనకు డైజెషన్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులో గీ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ గీ, 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసి, మనకి డైట్లో ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు మనం గీ వాడితే గుడ్ ఫ్యాట్ కాబట్టి చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి వెయిట్ లాస్ అవ్వడానికి త్వరగా. సో మనకు గీ ఈ విధంగా మొత్తం హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేయాలి. 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేయాలి. మనకి ఇది జస్ట్ అలా చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయాలండి, మన స్పైసీకి తగ్గట్టు. నేనైతే ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాను. నెక్స్ట్ జీడిపప్పు చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇవి మనకి కలర్ టర్న్ అయ్యేంత వరకు మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, నెక్స్ట్ నేను అల్లము మిరియాలు అనేటివి దంచి యాడ్ చేశానండి అప్పటికప్పుడు. ఆ క్లిప్ అనేది మిస్ అయింది, అది కూడా ఇందులో ఫ్రై చేసేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. అల్లం మిరియాలు వేయటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. క్రష్ చేసి వేయటం వల్ల పిల్లలకి కూడా తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతుంది. అదే మిరియాలు మనం అలాగే వేసామంటే వాళ్ళు పక్కకు తీసి పెట్టేస్తారండి. చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్గా వచ్చిందో, చాలా టేస్టీగా ఉన్నిందండి పొంగలి మాత్రం.
మనం ఈ స్టేజ్‌లో సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సాల్ట్ కానీ, రాక్ సాల్ట్ కానీ అంతే అండి. మనం ఇంకా సర్వ్ చేసుకొని తినటమే.